నెల్లూరు జిల్లాలో కరువు ప్రాంతం ఉదయగిరి. 3 ఏళ్లుగా వర్షాలు లేవు. బోర్లు, బావులు, కుళాయిల్లో చుక్క నీటికి కరవే. మంచినీటి పథకాలతోనూ లాభం లేకపోయింది. ఎండాకాలంతోనే అల్లాడుతుంటే దానికి తోడు అక్కడి ప్రజలకు తాగునీటి ఎద్దడి చుక్కలు చూపిస్తోంది. ఎన్నికలకు ముందు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసిన నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత మరిచారంటున్నారు స్థానికులు. వారి ఆవేదనను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈటీవీ. ఎండలు మండుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతంలో ప్రజలు తీవ్ర తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఇక్కడ చూసిన ప్రతి కాలనీలోనూ వెళ్ళిన అధికారులకు కానీ ఎవరు వెళ్ళినా కూడా తాగునీటి సమస్య ఎక్కువ చెప్తున్నారు. వీళ్ళు పోలింగ్ కూడా అయిపోయిన రోజు నుంచి కనీసం స్థానికులను పట్టించుకునే పరిస్థితి లేదని, గొంతులు ఎండిపోతున్నాయని చెప్పి దాహంతో అల్లాడుతున్నామని చెప్పి ఈ ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఇది మేజర్ పంచాయతీ. మేజర్ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి అవస్థలు ఎదుర్కొంటున్న ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏమో నమస్తే, ఎలాంటి పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు? మాకు ఎలక్షన్ ఉండేదాకా అమ్మ బాగానే ట్యాంకర్లు పంపారు. ఇప్పుడు పట్టించుకోవటం లేదు. ఎవరి ఇళ్ల కాడ ట్యాంకర్ ఉంటే పోతే మేము కొనుక్కొచ్చుకున్నాం, మేము ఇవ్వము అని చెప్పి అంటున్నారు. మాకు ఇబ్బంది అయిపోయింది. మేము ఎట్ట బతకాలా? ఎవరు పట్టించుకునే వాళ్ళు అసలు ఎవరు పంపలేదు సార్. మాకు పంపితే ఫోన్ చేస్తే అదిగో ఇప్పుడు వస్తుంది బండి అంటారు, అంతే, ఇంకా రావటం లేదు. మాకు నీళ్లు రానియటం ఏడన్నా ట్యాంకర్లు వస్తే మీ మొగోళ్ళు రావడం లేదు, మేము తిరిగి తెచ్చుకున్నాం అంటుండ్రు. మాకు అంత ముందు బాగానే తోలిన రోజులు నీళ్లు మేము పిల్లల సంగానే వస్తున్నారు. ఇంతవరకు పట్టించుకోలేదు సార్. మేము డబ్బులు ఇవ్వమంటే మేము ఏం లేదమ్మా, పేదోళ్ళము. ఒక టబ్బు వచ్చి 50 రూపాయలు తీయమంటుండ్రు. మేము పేదోళ్ళని ఓటు వేయించుకున్నారు, ఇంక అంతే, మమ్మల్ని మర్చిపోయినరు. అది కులాలు వచ్చినారు, అసలు భూమిలో ఎండిపోయినాయి. ఈ సందే ఎండిపోయినాయి కానీ 20 రోజులు అవుతుంది. నీళ్లు రావటం లేదు సార్. మాకు నీళ్లు లేక ఇబ్బంది అయిపోయింది. మాకు మోటార్ ఉన్నది, మోటార్ కానీ ఎండిపోయింది. 20 రోజులు నీళ్లు రాక అల్లాడుతున్నాం సార్. నాకు అల్తా వస్తుంది, అంత దూరం నుంచి మోసుకొని వస్తే నాకు నీళ్లు లేక చచ్చిపోతున్నాను సార్. నాకు ఉదయగిరి ప్రాంతంలో ప్రతి కాలనీలో చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా నీళ్ల ట్యాంకర్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు సంవత్సరం రోజులుగా ఈ ఉదయగిరి మేజర్ పంచాయతీలో ప్రజలు తాగునీటికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కారణం ఈ ప్రాంతాలలో గత ఏడాది కాలంగా గత ఏడాది కూడా వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా ఎండిపోయి బోర్లు కూడా పూర్తిగా ఎండిపోయినది. మంచినీటి స్కీమ్లు కూడా పనిచేయడం లేదు. పంచాయతీ ద్వారా ఏర్పాటు చేసిన స్కీమ్లలో కూడా నీళ్లు లేకపోవడం వల్లనే ఈ ప్రాంతాలలో గత 5-6 నెలలుగా కూడా వాటర్ ట్యాంకుల్లో నీళ్లు తోలుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పోలింగ్ పూర్తి కావడం ఎక్కడ కూడా ఈ ట్యాంకర్లు కూడా నిలిపివేయడం జరిగింది. తాగునీటి ఒక బిందె అందడమే కష్టంగా ఉందని చెప్పి ఇక్కడ ఎండలో పడిగాపులు కాస్తున్నామని చెప్పి ఇక్కడ మహిళలు ఎదుర్కొన్న పరిస్థితులు ఒకసారి మరో కాలనీలో అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందమ్మా పరిస్థితి మీకు? నీళ్లు మాకు 15 రోజులకు కూడా ఒక ట్యాంకర్ రాదండి. మేము ఇక్కడ మా మనుషులు 4 రోజులకు అక్కడ తిరిగితే కానీ ఒక ట్యాంకర్ రాదు. పంచాయతీ వాళ్ళకి చెప్తే అసలు మాకు ట్యాంకరే పంపిరు. స్నానాలకు కూడా నీళ్లు లేవు, అసలు వాడుకునేదానికి కూడా, బాత్రూములు పోయేదానికి కూడా లేవు. అసలు పనులు మానుకొని నీళ్ళకి పోతున్నారు మగోళ్ళు అయితే. అసలు రావటం లే మాకు వాటర్ స్కీమ్ లో అసలు ట్యాంకర్లే రావటం లే. ఫోన్లు చేస్తే కూడా ట్యాంకర్లు రావటం లే. పోయి మనిషి నిలబడినా కానీ మేము ఏరే వాళ్ళకి పంపించేస్తాం ట్యాంకీలు. నీళ్ళు లేక భలే ఇబ్బంది. ఎండలో నిలబడి తెచ్చుకోలేక బాగలేక మేము భలే కష్టం పడుతున్నాం సార్. పిల్లలకు స్నానాలకు కూడా నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం. క్యాన్లు కొనుక్కొని స్నానాలు చేపించుకుంటున్నాం పిల్లలకి. అటుంది మా పరిస్థితి. నీళ్ళకి చాలా కష్టంగా ఉందండి. అస్సలు వారానికి ఒకసారి కూడా ట్యాంకర్ రావడం లేదు. కుళాయిల్లో నీళ్ళు లేవు. అసలు కింద భూమిలో లేవు నీళ్లు, వర్షం రాక కదా. ఇంకా అట్లా అనుకున్నా కానీ వీళ్ళు ప్రభుత్వం మాకు సహాయం చేయాలి కదా, ఎట్లయినా చేయలేదు. మేము ఇంట్లో 5-6 మంది ఉండము. ఈ ఏళ్ళకి 5 రోజులు ట్యాంకర్ వచ్చి నీళ్లు లేవు. తలా 10 బిందులు వస్తే మేము 6-7 మంది ఉండే బిడ్డల వాళ్ళమే. ఇప్పుడు నిన్న స్నానంలే, ఈరోజు స్నానంలే, పళ్ళు దొంగ వరకు ఒక క్యాన్ కొనుక్కున్నాం మంచినీళ్ళు. వాళ్ళు కూడా ఈరోజు రాలేదు ఆ క్యాన్ వాళ్ళు. ఇప్పుడు వంట చేసుకున్న దానికి లేక బిందులు ఆడిపెట్టి గమ్ము కూర్చున్నాం. ఎట్ట వస్తుందా, ఎట్ట చేయాలన్నా అని చాలా కష్టంగా ఉందండి. ఎండకు మంచి 1 గంట అప్పుడు వస్తారు. ఎప్పుడైనా వారానికి అవుతాడు ట్యాంకరు. ఆ 1 గంట అప్పుడు ఇంట్లో గొడవలు అవుతా ఉండి ఎండకు మేము బాగుంటే మోటార్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఎవరింట్లో మోటార్ లేదు, పని చేయట్లేదు. అందరూ నీళ్ళ కోసం కదా బతుకున్నాము. నీళ్లు లేకుంటే ఎవరైనా బతకలేరు అసలు.
అట్లా చేస్తుండ్రు, మరి ఎందుకు చేస్తుండ్రు? నెల్లూరు జిల్లాలో తీవ్ర కరువు ప్రాంతం ఉదయగిరి. ఈ ప్రాంతాలలో భూగర్భ జలాలు కూడా అడుగుంటాయి, బోర్లు కూడా ఎండిపోయినాయి. దాదాపు ఇక్కడికి మంచినీటికి ఎక్కువ సోర్స్ ఉన్న తటాకం కూడా పూర్తిగా ఎండిపోయి చుక్క నీరు లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఉదయగిరి మేజర్ పంచాయతీలోని వేలాది మందికి ఇక్కడ తీవ్ర దాహార్తతో తీవ్రంగా అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ఉదయగిరి నుంచి కెమెరామాన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.